నేషనల్ హైవే 63 నిర్మాణం నిజామాబాద్ మంచిర్యాల జిల్లాలో అలజడి రేపుతోంది. జాతీయ రహదారి 63 నిర్మాణంలో మార్పులను వ్యతిరేకిస్తూ బాధితులు పెద్ద ఎత్తున రోడ్లెక్కుతున్నారు. పాత రహదారి నిర్మాణానికి పాతరేసి గ్రీన్ ఫీల్డ్ హైవే అంటూ కొత్త రూట్ మ్యాప్ తో మా బ్రతుకులను రోడ్లపాలు చేస్తున్నారంటూ ఆగ్రహిస్తూ రైతులు ఆందోళన బాటపట్టారు. గ్రీన్ హైవే పేరుతో పంట భూములు గుంజుకోవద్దని వేడుకుంటున్నారు. అసలు ఈ గ్రీన్ ఫీల్డ్ కథ ఏంటి? ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మధ్య ప్రపోజ్ చేసిన గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 63వ నెంబర్ జాతీయ రహదారి నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు వెళుతుంది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 4 లేన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 2500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 160 కిలోమీటర్ల పొడవున పంట పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2018లో సర్వే చేసి అలైన్మెంట్ రూపొందించారు. మొదట పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం NHIA అధికారులు సర్వే చేశారు. విలువైన పంట పొలాలు రోడ్డు కింద పోతున్నాయంటూ రైతులు ఆందోళన చేపట్టడం, బడ్జెట్ వర్కౌట్ కాకపోవడంతో విరమించుకున్నారు. రెండవసారి ప్రస్తుత హైవేనే 4 లేన్ గా విస్తరణకు ప్రపోజల్స్ తయారు చేసి సర్వే చేపట్టారు. రోడ్డు విస్తరణలో బిల్డింగ్స్ పోతున్నాయని ప్రజలు ఆందోళనకు దిగారు. మరోవైపు ముల్కల్ల నుంచి కుర్మపల్లి వరకు ఫస్ట్ అలైన్మెంట్ మార్చివేసి ప్రస్తుతం ప్రైవేటు భూముల్లో సర్వే చేయడంతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బడా వ్యక్తుల భూములు కాపాడేందుకే అలైన్మెంట్ మార్చారు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. గతంలో గ్రీన్ఫీల్డ్ రోడ్ అని కరీంనగర్ చౌరస్తా నుండి కాతన్పల్లి రోడ్ వరకు ఒక సర్వే చేసిండ్రు. ఆ సర్వే ఎందుకు విరమించుకున్నారో తెలియదు. నెక్స్ట్ ఏంటంటే NH63 రోడ్డును మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఆల్రెడీ సర్వే చేసిండ్రు, మధ్యలో ఆపేసిండ్రు దాన్ని. అది ఆపేసిన తర్వాత మళ్ళీ మాది వ్యవసాయ భూములకు వెళ్ళి మళ్ళీ ఒక సర్వే చేసారు. వ్యవసాయ భూములకు వెళ్ళి సర్వే చేస్తే ఏంటంటే ఆల్రెడీ మేము ఎల్లంపల్లిలో మునిగిపోయినాం. ఎల్లంపల్లిలో మునిగిపోయినాక ఈ రైతుల భూములు మిగులు భూములు తీసుకోవాల్సి ఎందుకు వచ్చింది? మేమెందుకు నష్టపోవాలి? మీకు ఆల్రెడీ NH63 రోడ్ ఉన్నది, ఆ రోడ్ తీసుకుపోవాలని మా యొక్క డిమాండ్. నేషనల్ హైవే 125 కిలోమీటర్ల పొడవున ఈ 4 లేన్ కోసం మొదట 2591 కోట్లు కేటాయించగా అంచనా వ్యయం 3 ఏళ్లలో అమాంతం పెరిగి 3850 కోట్ల ఖర్చుకు చేరుకుంది. 4 ప్యాకేజీలుగా నిర్మాణం కానున్న ఈ రహదారి ప్యాకేజ్ 1లో భాగంగా ఆర్మూర్ నుంచి మెట్పల్లి వరకు 35.9 కిలోమీటర్లు, ప్యాకేజ్ 2లో మెట్పల్లి నుంచి జగిత్యాల వరకు 28.7 కిలోమీటర్లు, ఇక ప్యాకేజ్ 3లో జగిత్యాల నుంచి రాయపట్నం వరకు 31.9 కిలోమీటర్ల రహదారి సర్వే పూర్తయి నిర్మాణం కొనసాగుతుంది. అసలు చిక్కల్లా ప్యాకేజ్ 4లోని జగిత్యాల జిల్లా రాయపట్నం నుంచి మంచిర్యాల జిల్లా ముల్కల వరకు నిర్మాణం కానున్న 35.9 కిలోమీటర్లలోనే వచ్చిపడింది. ఈ 35 కిలోమీటర్లలో ఏకంగా 213 మంది రైతులకు చెందిన 105 హెక్టార్ల భూమి NH హైవే 63లో కనుమరుగు కాబోతోంది. గతంలోనూ 35 కిలోమీటర్ల 22 కిలోమీటర్ల రహదారిని బ్రౌన్ ఫీల్డ్ గా మారుస్తూ సర్వే నిర్వహించింది కేంద్రం. బ్రౌన్ ఫీల్డ్ రహదారితో లగ్సెట్టిపేట మున్సిపాలిటీ ప్రమాదంలో పడనుందని 30 గ్రామాల ప్రజలు రోడ్డెక్కడంతో సర్వే నిలిచిపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బాధితులు తమ వాయిస్ వినిపించడంతో రాత్రికి రాత్రే బ్రౌన్ ఫీల్డ్ రద్దయింది. తాజాగా యాక్సెస్ గ్రీన్ ఫీల్డ్ అంటూ కేంద్రం కొత్త పేరుతో NH హైవే 63 ప్యాకేజ్ 4 సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పచ్చని పంట పొలాలు జాతీయ రహదారి పాపాన కోల్పోతున్నామంటూ రోడ్డెక్కారు 20 గ్రామాలకు చెందిన 210 మంది రైతులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో 10 ఏళ్ల క్రితం పచ్చని పొలాలు కోల్పోయామని, తాజాగా హైవే పేరుతో మరోసారి అన్యాయం జరుగుతోంది అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మాకు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినప్పుడే మేము సర్వం కోల్పోయినాం, ఇళ్లతో సహా భూములు. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు మాకున్న భూములలో మాకు ఉద్యోగాలు లేక వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం. ప్లస్ ఈ భూములు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి 4 వేల కింద మా భూములన్నీ తీసుకుంటున్నారు. ఈ సర్వే ఆప్కు అడ్డం తిరిగితే రోజు రోజు మాకు మమ్మల్ని డైవర్ట్ చేసుకుంటూ మళ్ళీ సర్వే చేస్తున్నారు. కానీ అధికారులు ఇట్లా చేయకుండా మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. NH63 భూసేకరణ సర్వే చేసిన అధికారులు ప్రజా అభిప్రాయం తీసుకోకుండానే నోటిఫికేషన్ జారీ చేశారు అంటూ బాధిత రైతులు భగ్గుమంటున్నారు. ఇప్పుడు మిగిలిన కొద్దిపాటి వ్యవసాయ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు, కమ్మర్పల్లి, మోర్తాడ్ మండలం పరిధిలో చేపట్టనున్న బైపాస్ రోడ్ నిర్మాణంపై బాధిత రైతుల్లో అలజడి నెలకొంది.
జాతీయ రహదారి విస్తరణలో వ్యవసాయ సాగు భూమి పోతే ఎలా బతకాలి అంటూ రైతన్నలు నిలదీస్తున్నారు. మండల కేంద్రంలో ఏదైతే రోడ్డు వెడల్పుల సంగతి ముందే మాట్లాడినదే ఉన్నది కాబట్టి అంతే ఉండకుండా ఈ రోజు మొత్తము ఇవన్నీ కూలగొట్టాలా అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఇది సరైన నిర్ణయం కాదని చెప్పేసి మేము చెప్తున్నాము. ఒక పక్క రైతులు ఆందోళన చేస్తున్నారు, అట్లాగే చార్బాయ్ సెంటర్ పేద ప్రజలు బీడీ కార్మికులు లక్షలాది మంది బీడీ కార్మికులు దాంట్లో పనిచేస్తుంటే ఈ రోజు సెంటర్ తీసేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. అయ్యా మీకు ఎలక్షన్లు అప్పుడే ఈ రైతులు కనబడతారు, పేదలు కనబడతారు, అందరు కనబడతారు. ఎలక్షన్లు అయిపోయినాక మీరు అటు మేము ఇటు అనే పద్ధతిలో ఉండకుండా ఎట్లా ఉన్నదో జాగా ఎట్లయితే ఈ రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద మళ్ళీ ఒక బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ చేయండి తప్ప ఎవ్వరు కూడా ఈ రోజు పేడికడ భూమి కూడా ఇవ్వరు. వేల్పూరు మండలం లక్కోర, పడగల్, ఒడ్డెర కాలనీ, అంగ్సాపూర్, కుకునూర్ గ్రామాల మీదుగా పెర్కిట్ నుంచి మంచిర్యాల వరకు 63వ నంబర్ జాతీయ రహదారిని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేల్పూరు మండలం అంగ్సాపూర్, కుకునూర్ తదితర గ్రామస్తులు బైపాస్ రోడ్డు వద్దు అంటూ నిరసన తెలుపుతున్నారు. బైపాస్ వద్దు, పాత హైవేనే కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ నిజామాబాద్, పెద్దపల్లి మధ్య రైల్వే లైన్ కోసం, వరద కాలువ కోసం భూములను కోల్పోయామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్ నిర్మాణం చేపడితే మరిన్ని భూములు కోల్పోవాల్సి వస్తుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవరకు మాది ఎల్లంపల్లి ప్రాజెక్టుల 6 ఎకరాలు వేయింది సార్ భూమి. 6 ఎకరాలు వేయింది, నుయ్యి వేయింది, బావి వేయింది, అక్కడ అన్ని వేయినాయి. అక్కడ అన్ని వేయినాక మళ్ళీ మాకు ఇక్కడ ఉన్నది 2 ఎకరాల 4 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ మేము 6 బోర్లు వేసుకున్నాం. 6 బోర్లలో ఒక బోర్ సక్సెస్ అయింది, ఆ ఒక్క బోర్ పోతుంది. ఆయంత బోర్ పోతుంది, ఇంత భూమి పోతుంది. మాకు సాధగాకుండా అయింది. మేము బతుకుడు ఎట్లా, మేము ఏం చేసుడు, దాంతోనే మా బతుకు అది గిట్ట పోతే మేము మందాయి సచ్చుడేగా. మార్కెట్లో ప్రస్తుతం భూమి విలువ ఎకరానికి 50 లక్షలు ఉందని, ఇంత నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుందా? ఒకవేళ ఇచ్చినా తాము కొనుగోలు చేయటానికి ఇంత మంచి భూమి దొరుకుతుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారిని 2 వైపులా 25 ఫీట్ల చొప్పున వెడల్పు చేయాలని వారంతా కోరుతున్నారు. రోడ్డు గుండా చేపట్టే నిర్మాణంలో తమ ఇళ్ల స్థలాలు పోయినా పర్వాలేదు, కానీ తమ జీవనాధారమైన వ్యవసాయ భూమిని కోల్పోతే తాము బతకలేమంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.